ఉప్మా అండి. ఇది ఓన్లీ బేసిక్ లెర్నర్స్ కోసమే. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఈ 3 కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొన్ని పల్లీలు వేసి కొంచెం బాగా వేయించుకోవాలండి. బాగా అంటే నార్మల్గా వేగితే చాలు, ఎందుకంటే తర్వాత మనం వాటర్ పోస్తాం, దాంట్లో ఉడికిపోతాయి, ఉప్మాలోనే ఉడికిపోతాయి కాబట్టి ఇప్పుడంతా మరీ బాగా ఫ్రై చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. ఈ పల్లీలు వేగిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉప్మాలోకి నీళ్ళు వచ్చేసి 1కి 1.5 సరిపోతాయండి. నేను 2 గ్లాసెస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ ఉప్మాలో క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో తినరని నేను క్యారెట్ వేయలేదు. ఇప్పుడు ఈ ప్యాన్ మీద లిడ్ వేసి నీళ్ళు మరిగించుకోవాలండి. ఒకసారి ఈ లిడ్ తీసి నీళ్ళు మరిగాయో లేదో చూద్దాం. ఇప్పుడు ఈ ఉప్మాలోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్నాక ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ ఏంటంటే గ్యాస్ తగ్గించుకొని చిన్నగా వేసుకుంటూ ఉంటే లంప్స్ ఫామ్ అవ్వండి. ఉప్మా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని లిడ్తో కవర్ చేసుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. ఇలా ఒక 3-4 మినిట్స్ ఉడికించుకుంటే ఉప్మా రెడీ అవుద్దండి.